ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సార్, దీపారాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంటుంది. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో లేవగానే ఫస్ట్ చేసేది దీపారాధన. అందులోనూ ఎప్పుడైతే ఈ కార్తీక మాసం ప్రారంభమవుతూ ఉంటుందో ప్రతి ఇంట్లో దీపారాధన నిత్యం జరుగుతూనే ఉంటుంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటి? దీపారాధన అసలు ఎందుకు చేయాలి అంటారు? సో ఉషా గారు, ఎక్సలెంట్ క్వశ్చన్. ఒక ఆస్ట్రాలజర్గా నేను ఎంతోమంది హారోస్కోపులు చూస్తూ ఉంటాను. చాలా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, చాలా బ్యాడ్ కర్మలు కూడా ఉంటాయి అనమాట. కొంతమందికి రాజయోగాలు ఉన్నా కానీ వాళ్ళకున్న రాజయోగాలను వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేరు అనమాట. వాళ్ళకి తెలియదు అది ఉంది అని చెప్పేసి. దానికి ఏమంటే పూర్వజన్మ కర్మలు అంటారనమాట. ఈ కార్తీక మాసంలో గనక ఎవరైతే దీపాన్ని డైలీ వెలిగిస్తారో, తులసి కోట దగ్గర కానీ గుడిలో కానీ అలాంటి ఎన్ని కర్మలో కానీ ఉన్నా కానీ పోతాయన్నమాట. మనకి చీపెస్ట్ రెమెడీ ఒక 200-300 రూపీస్లో ఒక 1,00,000 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఈ టైంలో కనుక చేయొచ్చండి. అందుకని చెప్పి దీపారాధన అంత ఇంపార్టెంట్ అనమాట. మనం జనరల్గానే చాలా ఇంపార్టెంట్, ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. ఈ టైంలో కనుక దీపారాధన కనుక చేస్తే కనుక ఒక 300-400 రూపీస్తోనే బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెమెడీ వాళ్ళకి వచ్చేస్తుందండి, సంకల్పం కనుక చేస్తే. సో దానికి సంబంధించి మనకి స్కంద పురాణంలో చాలా వివరణ ఇచ్చారు, ఎలా ఇచ్చారు ఏంటనేది చూద్దాము. తర్వాత వచ్చేటప్పటికి అది స్కంద పురాణంలో మనకి కార్తీక మహత్యం అని చెప్పేసి చాప్టర్, కార్తీక పురాణం, కార్తీక మనగడ అంటారు. బుక్స్ మన అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటాయి అనమాట. చాలామందికి ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళకి అడ్వైజ్ ఆ బుక్ కొనుక్కొని మీరే చదువుకోండి, అందులో చాలా చాలా విశేషాలు ఉంటాయి అనమాట. తర్వాత వచ్చేటప్పటికి ఈ స్కంద పురాణంలో మనకు నిత్య శ్లోకం అని చెప్పేసి చిన్నప్పుడు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. చాలామందికి చాలా పాపులర్, నెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట. ఉదయాన్నే లేచినప్పుడు ఒక శ్లోకం, భోజనం చేసినప్పుడు ఒక శ్లోకం, స్కూళ్ళలో కూడా నేర్పిస్తూ ఉంటారు. అందులో ఒక శ్లోకం వచ్చేటప్పటికి మనకు దీపం వెలిగించాల్సి వచ్చినప్పుడు చదవాల్సిన ఒక చిన్న శ్లోకం ఉంది. దాని మీనింగ్ చూద్దాం. దీపం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపరజ్యోతి నమోస్తుతే అని చెప్పేసి చిన్న సెంటెన్స్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, నాకు శుభం కలగాలి, కళ్యాణం జరగాలి, ఆరోగ్యం కావాలి, ధన సంపద కావాలి, శత్రు బుద్ధి ఏదైనా ఉంటే ఉండకూడదు, అలా నాన్ను శత్రువులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా నాకు వినాశనం అయిపోవాలి, దీపానికి నేను నమస్కరిస్తున్నాను అనేది ఒక చిన్న మీనింగ్ అనమాట. అనేసి మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అనమాట. అది మనకి సాంప్రదాయం, ఎప్పుడు జనరల్గా చేస్తూ ఉంటాం. ఎందుకు అది ఇంపార్టెంట్ దీపం వెలిగించేటప్పుడు అంటే కనుక, దీపం మనకి పంచభూతాల సముదాయాన్ని కలిగి ఉంటుంది. దీపం ఎప్పుడైతే వెలిగిస్తామో పంచభూతాలకి మనకు నమస్కారం చేసినట్లు అనమాట. ఎప్పుడైతే పంచభూతాలు మనకు నమస్కారం, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది పంచభూతం. మనలో కూడా పంచభూతాలు ఉంటాయి కాబట్టి మనకి ఎన్విరాన్మెంట్కి హార్మోనీ ఉండేసి మనకు ఒక గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి మనం దీపం వెలిగిస్తాం అనమాట. సో ఇందులో వచ్చేటప్పటికి దీపంలో పంచభూతాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీపాన్ని మనం భూమిగా చూస్తాం, మనకి దీపాన్ని ప్రమిదలు చేస్తాం కదా, అది మట్టితో చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేటప్పుడు నూనె ఉంటుంది, అది నథింగ్ బట్ మనకి ఆయిల్ లాగా. వచ్చేటప్పటికి నీరు అనుకుంటాం అనమాట. దీపం వెలుగుతుంటుంది కదండి, అది అగ్ని. తర్వాత వచ్చేటప్పటికి మనకి దీపంతో ఆక్సిజన్ ఉంటే కదా దీపం వెలుగుతుంది, లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి దీపం మనకి ఒత్తి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. అది వచ్చేటప్పటికి శూన్యాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి దీపాన్ని గిన్నెగా మనం వెలిగించి దండం పెట్టుకుంటే పంచభూతాలకి మనం ప్రార్థన చేసినట్లు అని దానికి సమానం. ఇంకొకటి వచ్చేటప్పుడు ఇది కొంచెం డీప్ కాన్సెప్ట్ అండి. మాకు ఆస్ట్రాలజీలో చెప్తూ ఉంటారు అనమాట. మాకు దీప ప్రశ్న అని చెప్పేసి ఒక ప్రశ్న ఉంటుంది, మా గురుగారు చెప్పేవాళ్ళు అనమాట. ఇంటి దగ్గర నుంచి దీపాన్ని తీసుకొని రమ్మనేవాళ్ళు. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వాళ్ళు ఇంక క్లూ ఏమెవరు తీసుకొచ్చిన తర్వాత ఆ దీపాన్ని మనం వెలిగించమని చెప్తారనమాట. ఆ దీపం వెలిగించిన స్టైల్ను బట్టేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది మొత్తం ప్రిడిక్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో అది దీప ప్రశ్న అని చెప్పేసి మాకు పార్ట్ ఆఫ్ కరికులంగా ఉండేది, కొంచెం డెమాన్స్ట్రేషన్గా ఉండేది, ఫన్నీగా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అందులో ఏం చెప్తామంటే, దీపానికి మనకి ఈ దీపం వెలిగించడంలోనే నవగ్రహాలు శాంతి కూడా చేయొచ్చు, పంచభూతాలదే కాకుండా నవగ్రహాలు కూడా చేయొచ్చు. అందుకని చెప్పేసి అందులో ఏం చేద్దాం, మన ప్రమిద ఉంటుంది కదండి, దాన్ని మనం సూర్యుడిగా భావించాలన్నమాట. నెక్స్ట్ వచ్చి నూనె వచ్చేటప్పటికి చంద్రుడితో సమానం. కొంతమంది నూనె మంచి నూనె తీసుకొస్తారు, కొంతమంది కొంచెం లో క్వాలిటీ తీసుకొస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకి చంద్రుడి బలం బాగుందా బాగలేదని వీటిని బట్టి మనం అసెస్ చేయొచ్చండి. తర్వాత వచ్చేటప్పటికి జ్వాలని కుజుడిగా భావిస్తాం అనమాట. జ్వాల కొంచెం నల్లగా వస్తుంది, కొంచెం బ్రైట్గా వస్తుంది, దాన్ని బట్టే ఆ గ్రహం ఎలా ఉంది అంటే మనం అసెస్ చెప్పొచ్చు. సో అది కొంచెం ఆస్ట్రాలజీ పాయింట్. బట్ జనరల్గా వచ్చేటప్పటికి వెలిగే జ్వాలలో పసుపు రంగు ఉంటుంది, గురుడితో సమానం, గురువుతో సమానం. తర్వాత నీడ ఉంటుందండి, మన దీపం పెట్టిన తర్వాత కింద నీడ ఉంటుంది, అది వచ్చేటప్పటికి రాహుతో సమానం. తర్వాత వచ్చేటప్పటికి మనకి కిరణాలు వెళ్తూ ఉంటాయి కదండి, వైట్ కలర్ వచ్చేటప్పటికి ఆ కాంతి వచ్చేటప్పటికి కిరణాలు శుక్రుడిగా మనం భావిస్తామండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ దీపం పెట్టిన ఏదో ఒక పర్పస్ను చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ పర్పస్ కొన్ని పని చేస్తూ ఉంటాం కదా, అది వచ్చేటప్పుడు నథింగ్ బట్ కేతు యొక్క మోక్షం అని చెప్పేసి నవగ్రహాలు కూడా ఇందులోనే ఉంటాయండి. తర్వాత వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ పంచభూతాలు ప్లస్ ఈ నవగ్రహాల కలయిక మొత్తం కలిపి మనం చేస్తూ ఉంటాం వల్ల ఇది మైండ్లో కానీ మనం పెట్టుకొని కనుక దీపారాధన చేస్తే
ఆ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వస్తాయి అని చెప్పేసి దేవస్థుతి. ఓకే. పంచభూతాలకి, నవగ్రహాలకి మనం ఎప్పుడు పూజించుకోవాలి, అర్చించుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ అవునండి. ఒక దీపం వల్ల ఇంత జరుగుతూ ఉంటుంది. పెట్టే దీపం మనస్ఫూర్తితో కనుక పెడితే తెలియకుండానే అటు పంచభూతాల్ని, ఇటు నవగ్రహాల్ని మనం ప్రార్థించినట్టే. అంతే కదండి. అందుకనండి ఆవుతో చాలా పెద్ద గానియండి, మీనింగ్ ఉంది దీని వెనక. నువ్వుల ఎగ్జాక్ట్‌లీ. నూనెతో గాని ఇంట్లో ప్రతిరోజు పెట్టుకోవాలండి. ఏమైనా సైంటిఫిక్‌గా కూడా నేను ఎక్కడో చదివాను. అంటే సైన్స్‌ని దీనికి కంపేర్ చేయనండి. ఇంట్లో గనక ఒక వెలుగుతున్న లైటింగ్ ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండి నిద్ర బాగుపడుతుంది అని చెప్పేసి చాలా నేను రీసెంట్‌గా చదువుతూ ఉన్నాను. ఇవన్నీ మన వాళ్ళు ఎప్పుడో చెప్పేసారన్నమాట. ఇప్పుడు మనం కొత్తగా చెప్పింది ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలి, దేవుడి గుడిలో ఎందుకు పెట్టుకుంటాను ఇదే రీజన్ అనమాట. ఓకే. సో హార్మోని ఒక క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి ఈ కార్తీక మాసంలో వచ్చేటప్పటికి ఒక చిన్న మనకి కార్తీక పురాణంలోనే ఉందండి. ఏం చెప్తారంటేనండి ఈ దీపారాధన యొక్క విశిష్టత ఎంత ఇంపార్టెంట్, అందులో ఈ కార్తీక మాసంలో ఎంత ఇంపార్టెంట్ అని ఒక చిన్న స్టోరీ చెప్తాను. అందులో ఉందన్నమాట. ఏం చెప్తారంటే అండి, ఒక సన్యాసి వెళ్తూ ఉంటాడు. ఆ సన్యాసి వాళ్ళ గురుగారు చెప్తారు, ఎక్కడైనా సరే పాడుబడిన శివాలయం కానీ విష్ణాలయం ఉన్నా కానీ ఈ కార్తీక మాసంలో నువ్వు అక్కడ ఆగి దాన్ని శుభ్రం చేసేసి దీపం వెలిగించి దీపారాధన చేయి అని చెప్తారన్నమాట. అది గురువుగారు, అందుకని గురువుగారు లాజిక్ ఆలోచించుకోవాలి, చెప్పింది చేయాలి. ఈయన కార్తీక మాసం వెళ్తూ ఉంటే ఒక ఊళ్ళో పాడుబడిన విష్ణాలయం కనిపించింది. విష్ణాలయం పాడుబడింది కదా, మనం బాగు చేద్దాం, నీళ్లు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి క్లీన్ చేసి దీపారాధన వెలిగించడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక రోజు ఏమవుతుందంటే అండి, రాత్రిపూట ఒక దీపంలో రాజంలో ఒకటి వచ్చి ఆరిపోతుంది. అక్కడికి ఆ విష్ణాలయంకి ఒక ఎలుక వచ్చేసి విష్ణుమూర్తి చుట్టూరు ప్రదక్షిణలాగా చేసేసి ఇదేదో తినే వస్తువు అనుకొని చెప్పి ఆరిపోయిన ఒత్తిని తీసుకొని తినడానికి ట్రై చేస్తుంది. కానీ వచ్చేటికి అది నల్లగా ఉండేసేపటికి అది బాగలేక ఏదో మొత్తానికి మళ్ళీ తిరిగి విసిరేస్తుంది అనమాట. ఆ వదిలేసిన మొక్క వెళ్ళిపోయి వెలుగుతున్న ఇంకో దీపంలో పడుతుంది. అదే ఉందంటే అప్పటిదాకా ఉన్న కాంతి అడిషనల్గా ఒత్తి వచ్చి పడటం వల్ల అది ఇంకా కాంతి ఎక్కువైపోయి ఇంకా బాగా ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. కొంచెం సేపటికి ఏమవుతుందంటే ఆ బయట ఉన్న సన్యాసికి లోన నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి మాటలు వినిపిస్తున్న, లోనకి వెళ్ళి చూస్తే ఒక మంచి యవ్వనంతో ఉన్న ఒక వ్యక్తి తళతళ కాంతితో మెరిసిపోతూ ఉంటాడు. ఎవరో మీరంటే నేను ఎలుకలాగా ఉన్నానండి, ఇంతకుముందు మీరు పెట్టిన ఈ దీపం వల్ల నాకు ఈ విష్ణు ప్రదక్షిణం చేయటం వల్ల మళ్ళా దీపం వెలిగటం వల్ల నాకు ఈ రూపం వచ్చిందండి అంటాడు. అప్పుడు చెబుతాడు, కార్తీక మాసంలో ఎవరైనా గనక దీపారాధన చేస్తే ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి ఆ కథ యొక్క స్టోరీ యొక్క సారాంశం అనమాట. చాలా గొప్ప స్టోరీ. ఇది కార్తీక పురాణంలోనే ఉందండి మనకి. ఇందులో వచ్చేటప్పటికి ఇంకా ఆ స్టోరీ తర్వాత నారద మహర్షి చెప్తాడు అనమాట. ఓకే, దీపారాధన ఎంత ఇంపార్టెంట్ ఈ కార్తీక మాసంలో అనేది 4 పాయింట్లు చెప్తారండి. ఫస్ట్ 5 పాయింట్లు చెప్తారు. వచ్చేటప్పటికి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలు వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణు లోకాన్ని చేరుతారు అని చెప్పేసి ఉంది. అంటే 1,00,000 రూపాయలు కష్టం అనుకోండి, బట్ దానికి ఆల్టర్నేటివ్ కూడా ఇంకొకటి చెప్పారనమాట. ఏం చెప్పారు అందులో, కార్తీక నెల మొత్తం చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ ద్వాదశి నాడు, చతుర్దశి నాడు, పూర్ణిమ రోజు 3 రోజులు అయినా దీపాన్ని పెడితే ఇంచుమించు అదే పుణ్యం వచ్చింది అని చెప్పేసి మనకు ఆ పురాణాలు వివరించారనమాట. అట్లీస్ట్ 3 days అయినా మనం చేయగలగాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, ఎంతసేపు ఉండాలంటే దైవ సన్నిధిలో కనుక మనం దీపం పెట్టి ఆవు పాలను పూర్వకాలను పితికేవాళ్ళు. అదే మనకి 10 minutes 15 minutes అంతా టైం పడుతుంది, అంతకుమించి ఎక్కువ పడదు అనుకోండి. మ్యాక్సిమం అయితే 1/2 hour అనుకుందాం. ఈ 1/2 hour దీపారాధన చేసి అక్కడ కనుక కూర్చోగలిగితే వాళ్ళకి వచ్చేటప్పుడు పుణ్యాత్మలు అయిపోతారంటండి. ఆ 1/2 hourలోనే పాపాలన్నీ కొట్టుకుంటే పుణ్యాత్మలు అయిపోతారంటే దీపం వెలిగేంతసేపు ఉండగలిగితే. దీపం మొత్తం కాదు, అంత టైం ఆవుకి పాలు పెట్టడానికి అంత టైం కాదు, అంత టైం కనుక అక్కడ కూర్చోగలిగితే 1/2 hour కూర్చోగలిగితే అంత బెనిఫిట్ లాభం ఉందని చెప్పేసి పుణ్యాత్మలు అవుతారని చెప్పేసి పాయింట్ అండి. తర్వాత 4th, 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా సార్లు గుడికి వెళ్ళినప్పుడు మా అమ్మ బాగా వెళ్తూ ఉంటుంది. చూసి మా అమ్మ పక్కన కూర్చొని మా అమ్మ చేశాను చూస్తూ నాకు కూడా కొంచెం ఇది బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటేనండి, మనం అంతకుముందు ఆల్రెడీ వేరే వాళ్ళు దీపాలు పెట్టేసి ఉన్నాయి, ప్లేస్ లేదు, అప్పుడు మనం ఏం చేయాలి, ఇది క్వశ్చన్. రెండోది, దాన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఫ్రెష్గా మనం పెట్టుకుంటే ఎవరో చేసింది మనకి ఎందుకు అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు, ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసిన వాళ్ళు వాళ్ళ పాపాలు ఆ అగ్నిలోనే కాలిపోతాయి అంట. మన ఇందాక స్టోరీలో కూడా అదే చెప్పాను. ఎవరో పెట్టారు, ఒకటి ఆరిపోయింది, ఆ ఉన్న వ్యక్తికి ఇంకొంచెం ఒత్తేసి వెలిగించడానికి చేయటం వల్ల అక్కడ ఆయన పాపాలన్నీ కరిగిపోయాయి. అందుకని చెప్పేసి కార్తీక మాసంలో ఎవరు దీపం పెట్టినా ఎక్కడున్నా సరే అట్లీస్ట్ మన ఆరిపోతున్న దీపాన్ని కనుక మనం వెలిగించగలిగితే కనుక ఎంతో పుణ్యం జరిగింది, పుణ్యం వస్తుందని చెప్పేసి పాయింట్ చెప్పారు. ఇంకొక లాస్ట్లో ఇంకొక పాయింట్ చెప్పారు. ఏంటంటే కొన్ని దీపాలు ఆరిపోయి ఉంటాయి, మనం వెళ్ళేటప్పుడు గాలికో దేనికో ఎవరో పెట్టి వెళ్ళిపోతారు, ఆరిపోతుంటాయి. అప్పుడు మళ్ళా కనుక ఆరిపోయిన దీపాలను కనుక మనం వెలిగించితే సేమ్ ఎంత ఘనమైన పాపాలు ఉన్నా కానీ పోతాయి అని చెప్పేసి చెప్పింది. అందుకని చెప్పేసి అట్లీస్ట్ మనం వెలిగిస్తే వెళ్ళండి గుడ్, వేరే వాళ్ళకి దానికి ఆ సినిమాలో చూపిస్తారు. అదే ఖుషి సినిమాలో వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ముట్టి చెల్లిపోతూ ఉంటారు, వాళ్ళు వెంటనే వచ్చేసి మనం ఆరిపోకుండా చేతులు పెడతా ఉంటాం, ఆ పాపాలన్నీ మనపై పుణ్యం వస్తుంది అని చెప్పేసి వింటూ ఉంటారు. అందులో ఇందులో ఇంకొకటి ఒక చిన్న మీనింగ్ కూడా ఉందండి ఇంటర్నల్గా. ఏంటంటే నా మీనింగ్,
మనకి నాన్నకి ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీలో చెప్తుంటారు అనమాట, బటర్ఫ్లైస్ ఇక్కడ వస్తే ఎక్కడో ప్రపంచంలో అటు పక్కన ఏదో జరుగుతూ ఉంటుంది. సో ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు ఒక థియరీ అనేది ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా మనకి ఏం చెప్తారంటేనండి, ఈ పుణ్యలోకాలు, విష్ణులోకం, బ్రహ్మలోకం, పితృలోకం, ఇవన్నీ ఏంటంటే మనకు తెలవని ప్రదేశాలు ఎక్కడోనే మనకు ఐడియా లేదు. కానీ ఇక్కడ మనం చేసే చిన్న యాక్టివిటీ వల్ల అక్కడెక్కడో రిఫ్లెక్ట్ అయ్యి దానివల్ల అక్కడెక్కడో మంచి పనులు జరిగి దాని పుణ్యం మనకు వస్తుంది అనేది ఒక ఇంటర్నల్గా ఉన్న మీనింగ్ అండ్ మెసేజ్ అండి అది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నేను అదే అనుకుంటాను, ఇంత కార్తీక మాసంలో ఒక హార్డ్లీ 400-500 రూపీస్ ఖర్చు పెట్టేసి ఓ 100 రూపీస్తో ఒక తులసి మొక్క తీసుకొని ఇంట్లో పెట్టేసి డైలీ ఎంత అవుతుందండి నూనె, ఒక 100-200 రూపీస్ అయిపోతుంది కదా, ఈ మంత్ అంతా పెట్టండి. మీరే చూడండి అసలు దాన్ని పెట్టిన తర్వాత రిజల్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకే తెలిసిపోతుందండి. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఫస్ట్. మీకు తెలవకుండా ఎన్నో కొత్త కొత్త ఆపర్చునిటీస్ అవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో అదండి బ్రీఫ్గా మనకి దీపారాధన గురించి ఉన్న ప్రాముఖ్యత. ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో కనుక దీపారాధన ఈ మాసాంతం కనుక చేస్తున్నట్టయితే మీరు చెప్పినట్టుగా చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉంటుంటాయి, మానసిక ప్రశాంతత లేని వాళ్ళు ఉంటుంటారు. దాంతోపాటు కొంతమందికి ఎవరో చేసిన కర్మలను అనుభవిస్తూ ఉంటుంటారు. వాటన్నిటి నుంచి బయటపడాలన్నా ఈ మాసాంతం కనుక దీపారాధన చేయగలిగితే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదు. ఎవరైనా సరే ఈ కార్తీక మాసానికి సంబంధించి మీరు చెప్పినట్టుగా చతుర్దశి, ద్వాదశి, పూర్ణిమ ఇలా కొన్ని ప్రీషియస్ డేస్ అనేవి ఉంటుంటాయి. ఆ డేస్కి సంబంధించి మనం క్లాస్ తీసుకోవడం కానీ, వాటి ఇంపార్టెన్స్ చెప్పడం కానివ్వండి, లేదా పర్సనల్ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మనల్ని అప్రోచ్ అవ్వడం కానివ్వండి, ఏ విధంగా చేయొచ్చు అంటే ఏదైనా క్లాస్ ఉంది అంటారు? అవునండి, ఇది చాలా విశిష్టమైన మంత్ అండి. చిన్న చిన్న రెమెడీస్తో వాళ్ళకున్న కర్మలన్నీ పోగొట్టుకోవచ్చు. అబండెన్స్, బ్లిస్ఫుల్నెస్, హ్యాపీ, ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీ అనుగ్రహం, ఇవన్నీ కనుక మనం చాలా చిన్న వాటితో చేసుకోవచ్చు. చిన్న మెడిటేషన్లు, ప్రొసెస్ ఇవన్నీ చేయటం వల్ల చాలామందికి తెలవదు అది. వాళ్ళకి కనుక మనం తెలియజేయగలిగితే కనుక వాళ్ళు కనుక చేస్తే అసలు వాళ్ళ పుణ్యం, మన పుణ్యం, అన్ని పుణ్యాలు డబల్ అయిపోతాయి. సో ఒక ఆస్ట్రాలజర్గా కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలి, కొన్ని ప్రొసీజర్స్, ఒక మెడిటేషన్లు అవన్నీ తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచనతో ఒక వర్క్షాప్ లాగా అరేంజ్ చేశానండి. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు ఉండబోతుంది సార్? అది మనం పౌర్ణమి రోజు చేద్దామండి. వచ్చేటప్పటికి 27th, ఈ మంత్ 27th ఉంది. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, ఎక్కువ టైం కూడా లేకుండా, ఎందుకంటే వాళ్ళకుండే బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో ప్లాన్ చేస్తున్నామండి. ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మనల్ని అప్రోచ్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక చేస్తే సో వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాం. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే ఈ కార్తీక మాసానికి సంబంధించి November 27th పూర్ణిమ రోజు క్లాస్ ఉండబోతుంది. ఈ క్లాస్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.